గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామా? ఈరోజు చికెన్ చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరెవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్స్ చేయట్లేదు. ముందుగా మనం చికెన్ మసాలా చేసుకుందాము. ఈ మసాలా పొడి కావాలంటే సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది ప్రతి నాన్ వెజ్ ఫ్రైలో ఈ మసాలా చాలా బాగుంటుంది పౌడరు. ఇప్పుడు మనం చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్, అది ఉండాల్సిందే. ఇప్పుడు బాండీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దూరగా బాగా రెడ్డిష్ దూరగా వచ్చాక ఫ్రై చేసుకోవాలి. చికెన్ని వాష్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనం ఆనియన్స్ అండ్ లెమన్ వేసేసి వాష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆర్ స్మెల్ కూడా రాదు. మెయిన్ ఆనియన్స్ ఫ్రెండ్స్, మనకు స్మెల్ రాదు. మంచిగా చూడండి ఇంత బాగా ఎగుతున్నాయో. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పు ఉన్నా, మీకు నచ్చినా ప్లీజ్ మీరు చేసే ఒక్క లైక్, ఒక కామెంట్ నా వీడియో చాలా అందరికి రీచ్ చేస్తుంది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్డిష్గా అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా రెడ్గా అయిపోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అంతా పసుపు వేసుకోవాలి దాంట్లో. ఇక్కడ పసుపు నాకు కొంచెం ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్, మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చికెన్ మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్, లెమన్ ఆర్ ఆనియన్స్ వేసి కడిగితే చికెన్ ఎప్పుడు స్మెల్ రాదు అండ్ మంచిగా ఉంటుంది పీసెస్. చూడండి వైట్గా బాగుంది. ఇప్పుడు చికెన్ వేసేసి కలపాలి. చికెన్లో సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా అంతా పసుపు మసాలా అంతా చికెన్కి పట్టేట్టు కలుపుకొని మూత పెట్టుకొని దానికి వాటర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా వచ్చేసి మొత్తము ఫ్రై అయ్యి ఆయిల్ ఒకటే మిగిలింది చూడండి ఫ్రెండ్. వాటర్ అంతా వెళ్ళిపోయింది. మనం ఆవిరి అంటాం కదా, అలా చేసుకోవాలి. చికెన్లో ఇంచిన వాటర్ అంతా డ్రై అయిపోవాలి ఫ్రెండ్, ఆయిల్ రావాలి. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. దీంట్లో టమాటా మెయిన్ ఫ్రెండ్స్. ఇది అంటే టమాటా చికెన్ అనొచ్చు, లైట్ గ్రేవీ చికెన్ అని కూడా అనొచ్చు. ఇది పప్పులో రసంలో సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో కూడా బాగుంటుంది. రైస్లో మనకు ఎక్కువ గ్రేవీ వద్దు, పీస్కి ఉంటే చాలు కలుపుకొని తినొచ్చు అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఆ టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా అయిపోయాయి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మనం మసాలా. ఇది ప్రతి ఫ్రైలో బాగుంటుంది ఫ్రెండ్. ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అప్పుడు ఎంత బాగా వస్తుందో, అరోమా సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది అసలు. ఇది మీకు కావాలంటే చెప్పండి, ఒక ఫేమస్ రెస్టారెంట్లో మనం ఫుడ్ తింటాం కదా, ఆ స్మెల్ వస్తుంది. రెస్టారెంట్ మసాలా ఫ్లేవర్ ఫ్రెండ్. అది ఇలా బాగా అంతా మసాలా అవి టమాటాస్ అన్ని గుజ్జంతా బాగా కలిసిపోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలిసాక ఇప్పుడు ఇవి అనేది ఉడకడానికి మనకు కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. నేను వాటర్ వేసుకొని ఇది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు చికెన్ సాఫ్ట్ కావాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ వేసుకొని ఇది చేసుకోవాలి మంచిగా. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇదంతా చిక్కగా అయింది కదా, ఇంకా చిక్కగా అవ్వాలి. ఇదంతా డ్రై అయిపోవాలి. వాటర్ అంతా మనం వేసిన వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఆ డ్రై అయితే ముందు కరివేపాకు వేసాను ఫ్రెండ్. ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చిందో. అప్పుడు కరివేపాకు వేయాలి. మళ్ళీ లాస్ట్లో కొంచెం మసాలా పొడి వేసాను.
మనం కారం కూడా అదే మసాలాలో వేసి పట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువ అయితే ఉప్పు వేసుకున్నాను, అందుకే నేను కారం వేయలేదు. అదే మసాలా పొడిలో ఎండుమిర్చి వేసేసి పట్టేశాను అనమాట అన్ని ఐటమ్స్. అందుకే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ప్లేటింగ్? ఏదో సింపుల్, ఇలా గ్రేవీ దోశలో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. దయచేసి కొంచెం ఓపిక తెచ్చుకొని నా వీడియోస్ చూడండి. మీకు ఏమేమి కుకింగ్స్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఓకే.